తెలంగాణలో సభాపర్వానికి తెరలేచింది. అసెంబ్లీ సాక్షిగా అధికార విపక్షాలు హోరాహోరీగా ఢీకొనబోతున్నాయి. గతంలో మాదిరి కన్నా ఈసారి ఇంకాస్త ఉత్కంఠభరితంగా సమావేశాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాలకు వేదికైన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుని అసెంబ్లీలో పెట్టి చర్చించేందుకు ప్రభుత్వం రెడీ కావడంతో సభలో ఎలాంటి పరిణామాలు జరగనున్నాయనే ఉత్కంఠ నెలకొంది. రిపోర్టుపై సభలో చర్చించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుండగా అదే టైంలో కాంగ్రెస్ సర్కార్ను ధీటుగా ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసలు వాస్తవాలు సభావేదికగా ప్రజలకు వివరించాలని చూస్తోంది. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 5 రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందట. శాసనసభ మొదటి రోజు చనిపోయిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కి సంతాపం తెలపనుంది. అనంతరం సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పట్టుబట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రైతు సమస్యలపైన చర్చించడానికి సభలో అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టుబట్టే అవకాశం ఉంది. 600 పేజీలకు పైగా ఉన్న కాళేశ్వరం కమిషన్ రిపోర్టు సారాంశాన్ని అధికారుల బృందంతో 65 పేజీలకు కుదించి దాన్ని కేబినెట్ ముందు ఉంచింది ప్రభుత్వం. ఘోష్ నివేదికపై సభలో చర్చించి అందరి సభ్యుల ఆమోదంతో తర్వాతి చర్యలకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కాళేశ్వరం రిపోర్టుపై స్టే ఇవ్వాలని బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లింది. కానీ అక్కడ ఊరట లభించలేదు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టును సభ్యులకు ఇచ్చిన అనంతరం బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండనుంది అనేది ఆసక్తి రేపుతోంది. కమిషన్ రిపోర్టు కాదు, అది కాంగ్రెస్ రిపోర్టు అని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పదే పదే అంటున్నారు. అదేవిధంగా కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు అందించడంతో పాటు కాళేశ్వరంతోనే హైదరాబాద్ నగరానికి, మూసీకి నీళ్లు ఇవ్వడానికి ఎలా సిద్ధమయ్యారని కాంగ్రెస్ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ను బదనాం చేసేందుకు కాళేశ్వరాన్ని పట్టించుకోవటం లేదని, ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం ప్రాజెక్టు కూలినట్టు ప్రచారం చేస్తున్నారని గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారట. కాళేశ్వరం కొట్టుకుపోయిందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తున్న ఫొటోస్ కూడా సభలో బీఆర్ఎస్ చూపించే అవకాశం ఉంది. కాళేశ్వరంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరగనుంది.